హాయ్ ఫ్రెండ్స్, ఇవి డ్రమ్ స్టిక్స్ అనమాట. ఇవన్నీ ములక్కాడలు. ఓకే, ఇదిగోండి. ఇది చూడటానికి ఇలా బాగా మొదటిగా అయిపోయిన కాడలా కనిపిస్తుంది కదా, కానీ కూర వండితే మాత్రం టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి. అంటే ఈ విత్తనం వెరైటీ వల్ల మరి ఏంటో నేల తీరు వల్ల తెలియదు, కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇగో నేను ఇంకా మీకు పైదాకా చూపిస్తాను. ఇగో చాలా బాగా కాసిందంట. అంటే మేము లేనప్పుడు ఇంకా చాలా ఎక్కువ కాయలు ఉండేవట. ఏం చేసుకుంటాము, ఇంకా మనుషులు ఉంటారు కదా, వాళ్ళని కోసి ఊళ్ళో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్తాము. అందరికీ ఇస్తుంటాం అనమాట, వాళ్ళు వండుకుంటారు కదా అని. మేము వచ్చేసరికి అయితే ఇవే ఉన్నాయి, ఎక్కువ లేవు. మరి నేను ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి కొంచెం అలా పైన కూడా కొంచెం ఉన్నాయన్నమాట. ఇదిగోండి. ఈ మునగాకు కూడా మనకి అమెజాన్ వాటిలో పెట్టి బోల్డ్ ఎంత కాస్ట్ ఉంటుంది. పిల్లలు హైదరాబాద్లో ఉంటే ఇవి కొనుక్కుంటున్నారు, కానీ ఇక్కడ మనకి మునగాకు ఎక్కువ మేము తినాం, కానీ కాయలు అయితే బాగానే అన్ని కర్రీస్లో పులుసుల్లో కూడా వేస్తాం అనమాట. హెల్త్కి మంచిది అని. మునగ పువ్వులు అనమాట. ఇదిగోండి పువ్వులు అయితే ఇదిగో ఇలా వైట్గా ఇలా ఉంటాయి అన్నమాట పువ్వులు. ఇదిగోండి ఇంకా అక్కడ కూడా కనిపిస్తున్నాయి చూడండి, ఇవి కూడా పువ్వులు అనమాట. ఇదిగో చూడండి, అదిగో పైన కూడా కనిపిస్తున్నాయి. ఇవ్వండి ఇక్కడ ఇంకా పువ్వులు ఉన్నాయి. ఇవి ఇవిగో. ఓకే, బాయ్ అండి, బాయ్.